వెల్కమ్ టు భార్గవి వెబ్టెక్స్ ఛానల్. లాస్ట్ వీడియోలో నేను రెస్ట్ ఏపీఐలో గెట్ మెథడ్, పోస్ట్ మెథడ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో పుట్ మెథడ్ అండ్ డిలీట్ మెథడ్స్ గురించి తెలుసుకుందాము. ఉన్న డేటాని మనం వచ్చేసి అప్డేట్ చేయడాన్ని పుట్ మెథడ్ అంటారు. ఉన్న డేటాని డిలీట్ చేయడాన్ని డిలీట్ మెథడ్ అంటారు. అది రెస్ట్ ఏపీఐలో ఈ మెథడ్స్ ఏ విధంగా యూజ్ చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడొచ్చేసి నేను ఒక మెథడ్ తీసుకుంటున్నాను అప్డేట్ యూజర్స్ అని. మనం పర్టిక్యులర్‌కి సంబంధించిన ఐడీకి సంబంధించిన డేటా అనేది మనం అప్డేట్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనము యూజర్ ఐడీ ఆర్గ్యుమెంట్‌ని పాస్ చేయాలి. ఇప్పుడు డేటాబేస్ నుంచి మనం యూజర్ అనేది తెచ్చుకోవాలి. ఆ డేటాబేస్ లో టేబుల్ వచ్చేసి మనకి యూజర్ డీటెయిల్స్. ఇక్కడ కోడ్‌లో నేను యూజర్ డీటెయిల్స్ క్లాస్‌ని మోడల్‌ని డిఫైన్ చేశాను గదా! ఆ యూజర్ డీటెయిల్స్ మోడల్‌లో నుంచి మనము ఇప్పుడు ఆ పర్టిక్యులర్ ఐడీకి సంబంధించిన డేటాని తెచ్చుకోవాలి. యూజర్ డీటెయిల్స్ డాట్ క్వెరీ డాట్ గెట్ యూజర్ ఐడీని ఇక్కడ పాస్ చేయాలి. ఇప్పుడు ఆ యూజర్ డేటాబేస్‌లో ఉంటే మనం ఏం చేస్తున్నామంటే ఆ డీటెయిల్స్‌ని అప్డేట్ చేయాలి. ఎలా అప్డేట్ చేయాలి? మనం పోస్ట్‌మ్యాన్‌లో ఆ డేటాని ఫస్ట్ రిక్వెస్ట్ చేయాలి. మనం ఏ డీటెయిల్స్ ఏ డీటెయిల్స్ కొత్తగా అప్డేట్ చేయాలో ఆ డీటెయిల్స్‌ని ఫస్ట్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి మనం పంపివ్వాలి. ఓకేనా? బాడీలో పంపియాలి. కాబట్టి రిక్వెస్ట్ డాట్ గెట్ జేసన్ ఈ డేటాని మనం ఎక్కడ అప్డేట్ చేయాలి? యూజర్‌లో యూజర్ నేమ్ ప్లేస్‌లో యూజర్ నేమ్‌కి సంబంధించిన డేటా ఆహ్, జేసన్ నుంచి వస్తుంది గదా! మనం బాడీలో పంపిస్తాం గదా! ఆ డేటాని ఈ టేబుల్‌లో ఉన్న డేటా తోటి అప్డేట్ చేయాలి. కాబట్టి డేటా డాట్ గెట్ యూజర్ నేమ్ ఈక్వల్ టు యూజర్ డాట్ యూజర్ నేమ్. సేమ్ అలాగే ఈమెయిల్ గూడా యూజర్ డాట్ ఈమెయిల్ ఈజ్ ఈక్వల్స్ టు డేటా డాట్ గెట్ ఈమెయిల్ యూజర్ డాట్ ఈమెయిల్. ఓకేనా? ఇప్పుడు డీబీ డాట్ సెషన్ డాట్ కమిట్. ఇప్పుడు మనం ఆ డీటెయిల్స్ అన్నీ కూడా రిటర్న్ చేస్తాం. ఐడి, యూజర్ నేమ్ ఇంకా ఈమెయిల్. ఒకవేళ లేకపోతే మనము యూజర్ నాట్ ఫౌండ్ అని రిటర్న్ చేయాలి. ఇప్పుడు ఈ మెథడ్‌కి మనం ఒక రౌట్ రాసుకోవాలి. యాప్ డాట్ ఇక్కడ మనము పుట్ మెథడ్‌ని యూజ్ చేయాలి. ఎందుకంటే డేటాని అప్డేట్ చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ డెఫ్ యాడ్ అప్డేట్ డీటెయిల్స్ రిటర్న్ అప్డేట్ యూజర్. ఇక్కడ వచ్చేసి యూజర్ ఐడిని మనం పంపించాలి. ఓకేనా? ఇక్కడ సర్వర్ ఆల్రెడీ రన్నింగ్‌లోనే ఉంది. ఇప్పుడు మనం పోస్ట్‌మ్యాన్‌లోకెళ్ళేసి ఇక్కడ డేటా వచ్చేసి బాడీలో యూజర్ నేమ్ test1 ఇంకా ఈమెయిల్ ఐడీ test1@gmail.com. ఇప్పుడు నేను ఇక్కడ ఈ నేమ్‌ని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. అప్డేట్ ఇక్కడ మనం పుట్ మెథడ్ పెట్టుకోవాలి. ఇక్కడ మనం యూజర్ అని ఇచ్చాం రౌట్‌లో. ఇక్కడ నేను ఆహ్, ఐడీకి సంబంధించిన 2 డీటెయిల్స్‌ని అప్డేట్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ మనకు డేటాబేస్‌లో ఏముంది test1@gmail.com. ఇప్పుడు నేను ఏం అప్డేట్ చేస్తున్నాను test1 అప్డేట్ అని చేస్తున్నాను. ఇప్పుడు సెండ్ చేస్తే రిక్వెస్ట్ మనకిక్కడ test1@gmail.com ఐడీ అలానే యూజర్ నేమ్ వచ్చేసి test1 అప్డేట్ అని వచ్చింది. చూడండి డేటాబేస్‌లో కూడా మనకి యూజర్ నేమ్ వచ్చేసి test1 అప్డేట్ అని అప్డేట్ అయింది. ఓకేనా? ఇప్పుడు ఈమెయిల్ ఐడీ కూడా అప్డేట్ చేస్తాం. test1 అప్డేట్ రిక్వెస్ట్ సెండ్ చేయాలి. సెండ్ చేస్తే ఇప్పుడు మనకి ఈమెయిల్ ఐడీ కూడా అప్డేట్ అయింది. డేటాబేస్‌లో కూడా చూసుకుంటే మనకు డేటాబేస్‌లో కూడా అప్డేట్ అయింది. ఓకేనా? ఇప్పుడు డేటాబేస్‌లో మనకి 1 అండ్ 2 సంబంధించిన డీటెయిల్సే ఉన్నాయి. 3 లేదు. మనం ఇప్పుడు రిక్వెస్ట్ సెండ్ చేస్తే 3కి సంబంధించి యూజర్ నాట్ ఫౌండ్ అనే వచ్చింది. ఓకేనా? ఈ విధంగా మనము పుట్ మెథడ్ అనేది
తెలుసుకున్నాము. ఇప్పుడు డిలీట్ మెథడ్ గురించి తెలుసుకుందాం. డిలీట్ మెథడ్ కూడా సేమ్ మనం ఇక్కడ ఒక ఫంక్షన్ రాసుకోవాలి. డిలీట్ యూజర్. ఇక్కడ కూడా పర్టిక్యులర్ యూజర్ ఐడికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే మనం డిలీట్ చేస్తున్నాము. కాబట్టి యూజర్ ఐడి అనేది ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేస్తున్నాం. సేమ్ ఆ యూజర్కి సంబంధించిన డీటెయిల్స్ డేటాబేస్లోంచి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఈ యూజర్ ఉంటే మనము దాన్ని డిలీట్ చేస్తాం. db.session.delete ఆ యూజర్ ఐడికి ఆ యూజర్ని డిలీట్ చేయాలి. ఇప్పుడు కమిట్ చేయాలి. db.session.commit. ఇక్కడ వచ్చేసి మనము రిటర్న్లో ఒక మెసేజ్ రాసుకుంటాము, యూజర్ డీటెయిల్స్ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ అని. ఒకవేళ ఆ యూజర్ లేకపోతే యూజర్ నాట్ ఫౌండ్ అని చెప్పి మెసేజ్ డిస్ప్లే చేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ డిలీట్ మెథడ్ తీసుకోవాలి. యూజర్ 2కి సంబంధించిన యూజర్ 1 డీటెయిల్స్ డిలీట్ చేద్దాం. ఇప్పుడు రిక్వెస్ట్ పంపిస్తున్నాను, సెండ్ రిక్వెస్ట్. ఓకే, మనం ఇక్కడ ఓన్లీ మెథడ్ మాత్రమే రాసాం, దానికి రౌట్ రాయలేదు. ఇప్పుడు రౌట్ కూడా రాయాలి. ఇక్కడ మనం డిలీట్ మెథడ్ పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఒకసారి సర్వర్ని స్టార్ట్ చేద్దాం. ఓకే, మనం ఇక్కడ 2 సార్లు రిటర్న్ రాసాం. ఓకే, సర్వర్ స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు వచ్చేసి యూజర్ 1కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి డిలీట్ చేస్తున్నాం. చూడండి, సక్సెస్ఫుల్గా మనకు డిలీట్ అయింది. డేటాబేస్లో కూడా 1 అనే డీటెయిల్స్ లేవు, ఆల్రెడీ డిలీట్ అయ్యాయి. ఓకేనా? ఇప్పుడు మనం 3 డీటెయిల్స్ డిలీట్ చేస్తే 3 అనే డేటా మనకి డేటాబేస్లో లేదు, కాబట్టి యూజర్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఓకేనా? ఇలా రెస్ట్ ఏపీఐలో మనం మెథడ్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. గెట్ మెథడ్, పోస్ట్ మెథడ్, పుట్ మెథడ్, డిలీట్ మెథడ్. గెట్ అలానే పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో ఇంకా ఎవరైనా చూడకుండా ఉంటే చూసేయండి. ఈ వీడియో మీకు అర్థమవుతుంది. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పింగ్ చేయండి. ఇక నేను పోస్ట్‌గ్రెస్ ఎస్‌క్యూఎల్ అనేది యూజ్ చేశాను. మీకు కావాలంటే ఎంఎస్ ఎస్‌క్యూఎల్, ఎస్‌క్యూఎల్, మై ఎస్‌క్యూఎల్ ఇలా ఏ డేటాబేస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. భార్గవి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే భార్గవి వెబ్‌టెక్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.